సుహాసిని గారు మీరు చెప్పండి మేడం, ఏంటి ఉత్తర్వులు? ఈ దేశం మొత్తం ఒకే రకమైనటువంటి ఉత్తర్వులు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించినటువంటి నియమావళి ప్రకారమే అన్నీ జరగాలి, ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసేంత వరకు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అటెస్టింగ్ ఆఫీసర్ యొక్క డిజిగ్నేషన్ అవసరం లేదు, ఆయన పేరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో అవసరం లేదు, ఏం అవసరం లేకుండా సంతకం ఉంటే సరిపోతుందనేటటువంటి ఉత్తర్వులు రావడం వెనుక, ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం వెనుక పూర్తిగా బీజేపీ, కేంద్ర బీజేపీ ఒత్తిళ్లు ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగానే ఈ నిర్ణయం జరిగిందని అంటున్నారు. సరే, అది సెకండ్ పాయింట్. ఇలాంటి ఉత్తర్వులు రావడం పైన ఏమంటారు? ఫస్ట్ పాయింట్. ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే. విజయబాబు గారికి, రవిచంద్రారెడ్డి, రాంబాబు గారికి, రవిచంద్రారెడ్డి గారికి నమస్తే. చాలా అందంగా వాళ్ళే నేరేటివ్స్ క్రియేట్ చేసుకుని ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పేశాక ఇంకా మళ్ళీ మీరు చాలా ఇన్నోసెంట్ గా సుహాసిని గారు బీజేపీ ఉంది అనుకుంటున్నాము అని అడగడంలో అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈశ్వర్ గారు. రాంబాబు గారు ఐ డోంట్ నో వాట్ హీ ఈజ్, ఐ థింక్ అనలిస్ట్ అనుకుంటా. ఏంటి అధికారంలోకి రాబోతున్నాము అని అంత ధైర్యంగా ఎలా చెప్తారండి? ఇంత కుట్ర, దీనికి పూర్తి ఇది అమిత్ షా గారే అని అన్నప్పుడు మరి ఇక్కడ వైసీపీ అదే కాన్ఫిడెన్స్ తో మేము 151 కి పైకి వచ్చేస్తాము, మొత్తం డెఫినెట్లీ మేమే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అనడంలో ఖచ్చితంగా వైసీపీ కుట్ర ఉంది కదా. వీళ్ళెవరు ఆన్సర్ చేయలేకపోవచ్చు, నేను చెప్తాను మేడం. వాళ్ళు ఆన్సర్ చేస్తారా లేదు నేను కూడా చెప్తా. ఇప్పుడు ఈ ఉత్తర్వుల పైన మీకు అభ్యంతరం ఉందా లేదా? వైఎస్ఆర్సీపీకి అభ్యంతరం ఉంది, మీకుందా? నేను అన్ని దేనికైనా సరే ఒక ఈ ఉత్తర్వుల పైన అంటే కేంద్ర ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధంగా సిఇఓ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన మీరు ఓకేనా? మీరు అంగీకరిస్తారా ఈ ఉత్తర్వులు? వైఎస్ఆర్సీపీ అంగీకరించట్లేదు. అలా డైరెక్ట్ గా మీరు 13A ఫామ్ ఉంది, 13B ఉంది, 13C ఉంది, 13D ఉంది, అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కొన్ని ఫంక్షనరీ డ్యూటీస్ ఉన్నాయి. ఇన్ని ఉండగా ఏదో ఒక పాయింట్ ని దాన్ని చాలా స్కాన్ చేసేసి అదొక్కటే ప్రొజెక్ట్ చేసి, అసలు నాకు ఆశ్చర్యం, రవిచంద్రారెడ్డి గారు నేను ఇలా మాట్లాడతారు వారు కూడా అని అనుకోలేదు నేను. అసలు మొత్తం అసలు ఫుల్ అండ్ ఫైనల్ భారతీయ జనతా పార్టీయే. భారతీయ జనతా పార్టీ టీడీపీతో అలయన్స్ చేసుకోవడం నైతికంగా దిగజారారు అంటున్నారు. మరి అదే టీడీపీ నుంచి చేర్చుకున్నారు కదా మీ పార్టీలోకి, అప్పుడు మరి వైసీపీ నైతికత ఏమైంది? కొంచెం మనం ఒక పాయింట్ రైజ్ చేసినప్పుడు మన వెనకాల కొన్ని ఉంటాయి అని అవి కూడా ఆలోచించుకోవాలండి. కేంద్రం నిజంగా భారతీయ జనతా పార్టీతో అలయన్స్ కడితే ఇక్కడ పోలీస్ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ, ఆల్ వ్యవస్థలు విల్ బి డైరెక్ట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్ అన్నప్పుడు వైసీపీయే జట్టు కట్టేది కదా బీజేపీతో. ఎప్పుడైనా రైవల్రీ అంటే ఏదైనా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విమర్శించారా మోదీ గారిని? అంటే ఇవన్నీ విమర్శలు అయిపోతే నేను టైం ఇచ్చాను. విమర్శలు అయిపోతే వైఎస్ఆర్సీపీని ఎంతన్నా విమర్శించుకోండి, టైం ఇంకొక 5 నిమిషాలు ఇస్తాను. కానీ ఈసీ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వులను అంగీకరిస్తారా లేదు? ఇది ఒక్కటే ఆన్సర్ చేయండి. అంటే నేను ఓన్లీ ఒక్క పాయింట్ మాత్రమే హైలైట్ చేశాను. వైఎస్ఆర్సీపీని తిట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని తిడతారు, మీరు తిట్టించుకోండి. కానీ నాకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల పైన ఎలక్షన్ కమిషన్ విషయంలో ఎలక్షన్ దీనిలో యాజ్ ఫార్ యాజ్ దిస్ point is concerned, no voter to be left behind అన్నది ఒక ఫైనల్ మోటో. అంటే ఓట్ అన్నది ప్రతి ఒక్క సిటిజన్ హక్కు అండి. ఇది రాష్ట్రానికైనా మేడం, దేశానికి అవసరం లేదా ఈ నిబంధన? అన్ని ఉన్నాయి, దేశానికి ఎందుకు లేదు మేడం? దేశానికి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన దాంట్లో ఎక్కడా లేదు. దయచేసి మనం ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. వాస్తవం ఏముందో అదే మాట్లాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం స్టాంపు మాత్రం అవసరం లేదు, వాళ్ళ డెసిగ్నేషన్ అలాగే వాళ్ళ పేరు వాళ్ళ హ్యాండ్ రైటింగ్తోనే, ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఉంటే సరిపోతుందని కొంత సడలించింది. కానీ దాన్ని పూర్తిగా తీసేసి ఈరోజు సీల్ అవసరం లేదు, పేరు అవసరం లేదు, నీ డిజిగ్నేషన్ అవసరం లేదు, నీ ఓన్ హ్యాండ్ రైటింగ్ అవసరం లేదు. కోడి గీత గెలికినట్టు ఎవరైనా సరే, అంటే నాది అలాగే ఉంటుంది కాబట్టి అదే చెప్తున్నా. కోడి గీత గెలికినట్టు నేను ఇట్లా గెలికేసి ఇచ్చేసాను అనుకోండి, అది చెల్లుతుందంటే ఎట్లా? ఇప్పుడు వస్తున్న అనుమానం కాదు పూర్తిగా ఇప్పుడు అనుమానం ఏంటంటే ఈ ఓట్లలో కొన్ని ఒక 50,000 లక్ష ఓట్లు దొంగవి వచ్చి చేరిపోవచ్చు అనేది రాంబాబు గారు ఒక ప్రశ్నలు ఏమవుతారు. మరి అవకాశం ఉంటుంది కదా, ఎవరో తెలియదు, అటెస్టింగ్ ఆఫీసర్ ఎవరో తెలియకుండా, ఆయన సంతకం ఏదో తెలియకుండా, ఎవరు సంతకం చేశారో అవసరం లేకుండా ఆ ఓటు చెల్లుతుందంటే ఎలా మేడం?
నేను అన్నది కరెక్టే, నేను అన్నది కొన్ని పాయింట్స్ కొట్టిపడేయలేము. అలా అని ఏదో కోడి కెలికినట్టు కెలికేస్తే అది యాక్సెప్ట్ చేసేస్తారని ఎట్లా మీరు అవుట్ రైట్ గా అట్లా మనం నా సంతకం అలా ఉంటుంది, దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నా సంతకం అందుకే దయచేసి నేను ఎవరిని అవమానించాను. నా సంతకం నేనే ఒక ఆఫీసర్ అనుకోండి, అటెస్టింగ్ ఆఫీసర్ అనుకోండి, నేను ఇలా ఈశ్వర్ అని ఇట్లా అనేస్తాను మేడం, నాది అలా ఉంటుంది, ఇట్లా ఇచ్చేసాను. ఇప్పుడు ఇది ఎవరు దీనికి అధికారికమైనటువంటి సంతకం పెట్టారనేది తేలాలి కదా, ఎలా తెలుస్తారు అంటున్నా. అందుకు ఈసీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులోనే ఒక సమాధానం ఉంది. ఏమంటారంటే ఈ రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే ఇతర అధికారులు ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళ స్పెసిమెన్ సిగ్నేచర్స్ అన్నీ డిస్ప్లే చేస్తారంట. అన్నీ ఇక్కడ పెట్టుకొని ఇది అవునా కాదా, ఇది ఈశ్వర్దా, ఇది రాంబాబుదా, ఇది సుహాసిని గారిదా, ఇది మన రవిచంద్రారెడ్డి గారిదా, ఆయనది యాక్చువల్గా డిజిటల్ ఇలా ఉంది, సో ఇందులో ఇలా స్ట్రోక్స్ 5 ఉన్నాయి, ఈ స్ట్రోక్స్ 5 వచ్చాయి, చిన్న స్ట్రోక్ 1 వచ్చింది కిందికి, అట్లా కంపేర్ చేసి చూసుకుంటారంట. అసలు సంతకం లేనప్పుడు ఒక సంతకం పెట్టి వదిలేస్తే పేరు రాయకుండా ఎందుకు వదలాలి? వాళ్ళేం ఆఫీసర్లు వదిలేస్తే? నేను అడుగుతున్నాను మేడం, మీ దగ్గర సీల్ ఉండదు, మీ పేరు రాయరు, మీ డిజిగ్నేషన్ రాయరు, ఇంక ఏంటది? ఏమి రాయకుండా ఎట్లా చెల్లుతుందా ఓటు? అంత పని ఏముంది మేడం? మన పనే అది కదా, మనం చేస్తున్న పని అది కదా. ఒక ఆఫీసర్గా మనం చేస్తున్న పని ఏంటి? నా సిగ్నేచర్ పెట్టడం, సీల్ వేయడం కూడా మర్చిపోయారు. కనీసం నీ పేరు రాయవయ్యా అంటే అది కూడా రాయనంటే ఎట్లా? అది తప్పండి. దట్ ఇన్ఫర్మేషన్ అలా ఎక్కడ ఉండదు. ఎందుకంటే దిస్ ఈస్ డిబేటబుల్, అది డెఫినెట్లీ క్వశ్చనబుల్. ఇందులో సెకండ్ పాయింట్ అదే రాష్ట్ర ప్రజలందరికీ నేనన్నది ఇవాళ డిజిటల్ ఇప్పుడు పద్ధతి 2014 అప్పుడు పరిస్థితి వేరు, 2019 అప్పుడు వేరు. ఇవాళ బాగా క్లియర్ గా ఒక ఆధార్ నెంబరో లేకపోతే ఏదో ఒక నెంబర్ ఆఫ్ ఐడెంటిటీ కూడా వాళ్ళు తీసుకునే ఒక ఫామ్ లో ఉందేమో అది. ఎందుకంటే నాకు ఐ హావ్ నాట్ ఐ డోంట్ నో ద ఫుల్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది అన్నది కూడా చూస్తున్నాం. బికాస్ ఈ డిఫరెంట్ గా మీకు పంపించమంటే పంపిస్తాను, ఒక చెక్ అనేది ఉంటుంది ఈశ్వర్. అలా ఏమీ లేకపోయినా జస్ట్ అలా అరకొరగా ఒక సంతకం పెట్టేస్తే అదొక పోస్టల్ బ్యాలెట్ లో ఒక ఓట్ ఎట్లా అవుతుంది? అదే అలా 100% ఉండదు. నిజంగా కనుక కమిషన్ ఒకళ్ళకే వత్తాసు పలికితే ఒకే ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏవియన్ని ఎత్తి పడేసి ముక్కలైపోయినా సరే బెయిల్ వచ్చింది. మరి అలాంటప్పుడు అది కనుక వస్తే మరి హైకోర్టు కూడా వైసీపీ వార్తలు పలుకుతున్నట్టేనా? కాదండి, కొన్నిట్లో ఇలా వస్తుంది, కొన్నిట్లో అలా వస్తుంది. అట్లీస్ట్ కూడా షార్ట్లీ ఈవీఎం ఎత్తి పడేసిన వీడియో నాకైతే కనపడలేదు. డీసీ దగ్గర భద్రంగా ఉంటుందంట ఫుటేజ్. లోకేష్ అన్న మీకు పంపించారు. చోట్ల జరిగిందో అన్ని బయటికి రావాలి, వస్తాయి, వచ్చిన తర్వాత తేలుతుంది ఎవరు రిగ్గింగ్ చేశారో. మీ పాత్ర నేనేమంటానంటే మోడీ గారు ఉన్నారా, అమిత్ షా గారు ఉన్నారా, నేను తేల్చలేను. అది నేను తేల్చేది కాదు, మీరు తేల్చేది కాదు, లేకపోతే రవిచంద్రారెడ్డి గారు, రాంబాబు గారు తేల్చరు. కానీ ఈ ఉత్తర్వులు కరెక్టా కాదనేది మాత్రం మనం తేల్చగలం. బేస్డ్ ఓన్లీ ఒక్క సంతకం ఒకటి చాలు అన్నది I don't think that is right information. ఎందుకంటే దానికి తోడు వన్ మోర్ ఐడెంటిటీ ఉండుండొచ్చు. సో అలా ఎవరు ఒప్పుకోరండి. ఏ ఎలక్షన్ కమిషన్ మీరైతే ఒప్పుకోవట్లేదు కదా, ఇలా ఇచ్చిన ఉత్తర్వులు అయితే ఒప్పుకోరు కదా. మనం కాదండి, ఫిజికల్ గా మనం వెళ్తేనే ఓటర్ ఐడి, ఆధార్ అన్ని చూపిస్తున్నాం. ఫింగర్ మీద మనం ఈ సింబల్ వేసుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నప్పుడు పోస్టల్ బ్యాలెట్ కి అంత అరగొరగా అలాంటప్పుడు మొత్తం అన్ని పోస్టల్ బ్యాలెట్సే ఉంటాయి, ఫిజికల్ గా ఎవరు వెళ్ళరు చాలా వరకు. పోస్టల్ బ్యాలెట్ అందరూ వేయడానికి అందరికి అవకాశం ఉండదు. పోస్టల్ బ్యాలెట్ అందరికి అవకాశం ఉండదు. ఎన్నికల విధుల్లో ఉన్న బెటర్ కదా అనుకుంటారు. సో డెఫినెట్లీ అలా ఉండదండి.